చెప్పండి. స్వయంలో స్థితి ఆత్మ శరీరంలో ఉన్నా లేకపోయినా, నిద్రపోయినా, కాన్షియస్లో ఉన్నా ఆత్మ ఏదో ఒక స్థితిలో ఉంటుంది. స్థితి అంటే ఆత్మ తను ఎక్కడ పనిచేస్తుందో ఆ ప్లేస్ మాట. స్థితి అంటే ఆత్మ ఎక్కడ పనిచేస్తుందో ఆ ప్లేస్. అంటే దీన్ని మామూలుగా యోగా భాషలో చెప్పుకోవాలంటే చక్రాస్ అనేవి ఉంటాయి లోపల. అది సతీవంలో ఉండేటప్పుడు ఆత్మిక కాన్షియస్ భృకుటిలో అంటే ఆత్మిక స్థితిలో ఉండడం వలన సహస్రారం ఓపెన్గా ఉండి మంచి దివ్య బుద్ధితో వాళ్ళు ఆలోచించేవారు. ఎప్పుడూ ఆత్మిక స్థితిలో ఉండేవారు. కానీ రాను రాను ఆత్మిక స్థితి కోల్పోయి ఏమైంది, శరీర భ్రాంతిలోకి వచ్చేసి దాని కాన్షియస్ అంతా కూడా పూర్తిగా దైహిక భ్రాంతిలోకి వచ్చేసింది. అయితే ఇప్పుడు ఆత్మ ఇక్కడ ఉండి పనిచేస్తే ఒక స్థితి, ఇక్కడి నుంచి దిగిపోయింది అంటే దివ్య స్థితి, దైహిక భ్రాంతి స్థితి. అయితే అది ఎక్కడ పనిచేస్తుందో దానిని బట్టి దాని యొక్క స్థితి ఉంటుందన్నమాట. అయితే ఆత్మకి 2 రకాల స్థితులు ఉంటాయి. ఆత్మకి 2 రకాల స్థితులు. అది ఒకటి ఏంటంటే తీసుకునే స్థితి, రెండోది ఇచ్చే స్థితి. 2 స్థితులు, ఇందులోనే అన్నీ ఉంటాయి. ఒకటి తీసుకునే స్థితి, రెండోది ఇచ్చే స్థితి. అది వింటూనే మీ లోపల మీరు చెకింగ్ చేసుకోండి, నేను ఏ స్థితిలో ఉన్నాను. తీసుకునే స్థితి అంటే ఆత్మ వ్యవహారాలు చేస్తున్నప్పుడు కర్మేంద్రియాలు, సూక్ష్మ శక్తులు వీటన్నిటినీ కూడా వశమై ఉండడము తీసుకునే స్థితి. తీసుకునే స్థితి అంటే ఆత్మ ఏ వర్క్ చేస్తున్నా సూక్ష్మ శక్తులు అంటే మనసు, బుద్ధి, సంస్కారం ఇవన్నీ వీటికి వశమైపోవడం కానీ, లేదా ఇంద్రియాలకి వశమైపోయే స్థితి కానీ దేనికి తీసుకునే స్థితి. ఇంద్రియాలకి వశమైపోయినా లేదా సూక్ష్మ శక్తులైన మనసు, బుద్ధి, సంస్కారానికి వశమైపోయి చేసినా అది తీసుకునే స్థితి. అంటే ఎలా ఉంటుంది, ఇప్పుడు నా సంస్కారము కోపం అంటుంటాం కదా సామాన్యంగా, నా చాలా కోపం అండి, నా సంస్కారం ఎంత, నా స్వభావం ఎంత, దానికి వశమైపోయి చేస్తున్నామంటే తీసుకునే స్థితిలో ఉంటాం. వాస్తవానికి ఆత్మిక స్వగుణం అది కాదు. కానీ నాకు ఆల్రెడీ జన్మలు తీసుకుంటూ శరీర భ్రాంతికి వశమై కొన్ని అలవాట్లు చేసుకున్నాము, దానికి వశమైపోయి ఇప్పుడు కూడా కర్మ చేస్తున్నామంటే అది తీసుకునే స్థితిలో ఉన్నాడు. అంటే ఆత్మిక స్థితి అంతా కూడా ఏమవుతుంది అంటే దిగిపోయిన స్థితి, కింద లెవెల్లో ఉంటుందన్నమాట. అంటే ఉన్నత స్థాయిలో ఉండదు. ఆలోచన కానీ, దృష్టి కానీ, మాట కానీ, కర్మ కానీ కింద లెవెల్లో ఉంటుంది. అంటే ఇచ్చే స్థితి నుంచి తీసుకునే లెవెల్లోకి వస్తుంది. అంటే ఇవ్వాల్సిన స్థితి నుంచి తీసుకునే లెవెల్లోకి వస్తుంది అన్నమాట. భావనలు, కామనలు తీసుకునే స్వభావం కలిగిన గుణాలు ఆ శక్తులే ఉంటాయి. మన భావన కానివ్వండి, భావన అంటే ఎలా ఉంటుంది, మామూలుగా అందరిపైన శుభభావన, శ్రేష్టమైనటువంటి కామన అలా ఉండాలి. కానీ ఇప్పుడు భావన ఎలా ఉంటుంది, వీళ్ళు ఎందుకు పనికిరారు, ఇది ఏం జరుగుతుంది, ఏం జరగదు, ఈ పని అవ్వదు అసలు. అంటే మన భావనలు అన్నీ ఎలా అయిపోయినాయి, కింద లెవెల్లోకి వస్తుంది, దిగిపోయే లెవెల్లోకి వస్తుంది. అంటే ఎప్పుడైతే తీసుకునే స్థితిలోకి వెళ్ళిపోతామో అప్పుడు ఇంకా మన భావనలు కానివ్వండి, మన కోరికలు కానివ్వండి, ఇవన్నీ తీసుకునే స్వభావం కలిగిన గుణాలను ఉపయోగించుకుంటాం. నాకు కావాలి,
నాకు గౌరవాన్ని ఇవ్వాలి, నాకు ప్రేమని ఇవ్వాలి, నాకు ఫలానా వస్తువు కావాలి, ఫలానా వాళ్ళు నేను అనుకున్నట్టుగా ఇలా ఉండాలి అంటే తీసుకునేలాంటి గుణాలను ఉపయోగించుకుంటుంది. తీసుకునే శక్తులే ఉంటాయి వీళ్ళలో. తీసుకునేదంటే అంటే ఎలా ఉందో చెప్పండి ఉదాహరణ. తీసుకునే గుణాలంటే ఆశించడం అంటే ఫలానా వాళ్ళు నాకు ఇది చెయ్యాలి, ఇంత చెయ్యాలి, ఇలా ఉండాలి, ఈ విధంగా ఉండాలి అంటే మన వైపు నుంచి ఎక్స్పెక్టేషన్ అన్నమాట. నేను ఎవరి మీదైనా ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను అంటే అది తీసుకునే స్టేజ్లోకి వెళ్ళిపోయినట్టు. నాకు ఇలా ఉండాలి, నాకు ఇలా జరగాలి, నేను ఇలా ఉండాలి, నేను ఇలా చెయ్యాలి, ఇదంతా కూడా ఏంటి తీసుకునేస్తుంది. అది ఎలా అయినా ఉండివ్వండి, కానీ నేను ఒక స్థితిలో ఉన్నప్పుడు ఆ జరిగిన దాన్ని కూడా మనం మార్చవచ్చు. అర్థమైంది ఇక్కడ విషయం. నేనంటూ ఒక లెవెల్లో ఒక స్థితిలో ఉన్నప్పుడు జరిగింది నేను అనుకున్న దానికంటే కొంచెం లో లెవెల్లో జరిగింది అనుకోండి. నేను ఈ స్థితిలో ఉన్నప్పుడు జరిగింది లో లెవెల్లో జరిగిన నా స్థితి దీన్ని ఉన్నత స్థితిలోకి తీసుకెళ్తుంది. అర్థమైంది పాయింట్. అంటే నేను ఉన్నత స్థితిలో ఉన్నాను, కానీ నాకు జరిగింది ఏంటి అంటే నాకు చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్. అయ్యో నేను ఇలా అనుకున్నాను, ఇలా ఎందుకు జరిగింది, ఇదేంటి ఇలాగా అని బాధపడిపోయే లో లెవెల్లోకి వెళ్ళిపోకుండా నేను ఈ స్థితిలో ఉన్నప్పుడు ఈ జరిగిన దాన్ని కూడా ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్ళచ్చు, దాన్ని కూడా ఇంకా ఉన్నతలోకి తీసుకెళ్ళచ్చు. కానీ నేను నా స్థితిని మంచిగా కాకుండా తీసుకునే స్థితిలోకి వెళ్ళిపోయి నేను ఇలా అనుకున్నాను, కానీ ఇలా ఎందుకు జరిగింది, ఇలా ఉండాలి కదా, వాళ్ళ వల్ల ఇలా జరిగి ఉండొచ్చు, వీళ్ళ వల్ల ఇలా జరిగిందేమో, ఈ కారణంగా అలా జరిగిందేమో, ఆ కారణంగా ఇలా జరిగిందేమో అంటే ఇదంతా ఏంటి ఎక్స్పెక్టేషన్స్. నేను అనుకున్నాను కానీ అలా జరగలేదు, ఇలా జరిగింది అంటే మనం కూడా లో లెవెల్ స్థితిలోకి వెళ్ళిపోయాం కాబట్టి అప్పుడు జరిగే సీన్ కూడా ఇంకా ఎక్స్పెక్టేషన్ లాగే ఉంటుంది. అదే నేను ఓన్లీ జరిగితే జరిగినామండి, ఏదైనా మంచిది, అందులో కూడా ఏదో జరుగుతుంది, ఏదో మంచిగా ఉంటుంది, భగవంతుడు చూసుకుంటారులే, బాబా చూస్తారులే, ఆయన నడిపిస్తారులే అని మనం ఆ స్థితిలో ఉన్నాం అనుకోండి, ఈ దిగజారిపోయిన స్థితిని కూడా ఆ లెవెల్లోకి తీసుకెళ్ళచ్చు. కానీ ఆ లెవెల్ నుంచి మనం ఈ లెవెల్లోకి దిగిపోయామనుకోండి, ఇంకెవరు రక్షిస్తారు? బాబా కూడా ఇవ్వాలనుకుంటారు, బాబా కూడా చేయాలనుకుంటారు, కానీ ఇక్కడ మనం రిసీవింగ్ మోడ్లో ఉన్నాం తప్ప ఆయన ఇచ్చే శక్తిని తీసుకునేంత ఉన్నతమైన స్థితిలో ఆ కాన్షియస్లో లేము. అప్పుడు ఆయన ఇవ్వాలనుకున్నా ఆయన ఇచ్చింది తీసుకోలేము, మనం చేసుకోవాలనుకున్నా చేసుకోలేము. అందుకని ఏం చేయాలి? పరిస్థితి ఎలా అయినా ఉండివ్వండి, మన స్థితి మాత్రం ఉన్నతంగానే ఉండాలి. అది దిక్కకూడదు. ఏదేమైనా కానివ్వండి, ఒకవేళ తినడానికి లేకపోవచ్చు, ఉండడానికి లేకపోవచ్చు, ఇంకేదైనా కానివ్వండి, కానీ ఆంతరిక స్థితి దిగిపోతుంది. అందుకని ఏంటి అంటే ఇక్కడ తీసుకునే స్థితిలో ఉండేటటువంటి ఆ స్థితిలోకి వచ్చేస్తే లో లెవెల్ గుణాలని తీసుకుంటాం. ఇంకా అలాంటప్పుడు ఏమవుతుంది? చిరాకు, విసుగు, ఎవరిని చూసినా ఇంకా అలిగిపోవడం, ముఖం తిప్పేసుకోవడం, ఏ గుణాలు ఉపయోగపడుతూ లో లెవెల్. హై లెవెల్లో ఉండే చక్కగా సంతోషంగా మాట్లాడడం, ప్రేమగా పలకరించడం, ఎవరిని చూసినా చిరునవ్వుతో ఉండడం, ఏంటంటే ఎందులో ఉన్నాం మనం? లో లెవెల్లోకి వచ్చేసాం, తీసుకునే స్టేజ్లోకి వచ్చేసాం అన్నమాట. అందుకని మన భావనలు మారిపోతాయి, మన యొక్క కామనలు, కోరికలు మారిపోతాయి. అంటే శుభకామన కాస్త చెడుగా కోరుకుంటారు. నన్ను ఇలా అంటారా, వీళ్ళకి మాత్రం జరగకపోతే ఏంటి, నేను మాత్రం చూడకపోతానా, ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళకే అర్థమవుతుంది. ఇవన్నీ ఏంటి? శుభభావన కాస్త శుభకామన కాస్త ఇలా తీసుకునే ఇలాంటి కోరికల్లోకి వెళ్ళిపోతారు. అంటే లో లెవెల్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇచ్చే స్థితిలో ఉండే ఆత్మలు అది తీసుకునేవారు. మరి ఇచ్చే స్థితిలో ఉండే ఆత్మలు ఎలా ఉంటారు?
వారు వారి యొక్క కర్మ భోగాలను కానివ్వండి, సూక్ష్మ కర్మేంద్రియాలు కానివ్వండి, సూక్ష్మ ఇంద్రియాలను కానివ్వండి కంట్రోల్ చేసి నడిపిస్తారు. ఎవరు? ఇచ్చేవారు. తీసుకునే వాళ్ళు ఎక్స్పెక్టేషన్సే. వాళ్ళు అడిగేలాంటి స్థితిలోనే ఉన్నారు కాబట్టి అవతల వాళ్ళ నుంచి ఆశించడమే. నా నుంచి నేను ఇంతలా అయిపోవాలనుకున్నా, నేను ఇలా ఉన్నాను, ఇంతలా అయిపోవాలి, కానీ అంత అలాంటి స్థితిలో ఉండదు. అంటే చూడు, నేను అమృతవేళ లేవాలి అంటారు. లేవాలి అంటే ఆ లెవెల్లోకి వెళ్ళాలనుకున్నా నా స్థితి ఆ లెవెల్లో లేదన్నమాట. ఎందుకంటే నేను ఏ స్థితిలో ఉన్నాను? తీసుకునే స్థితిలో ఉన్నాను, ఇచ్చే స్థితిలో లేను. అందుకని నేను అనుకున్నా ఆ లెవెల్లోకి రీచ్ అవ్వలేకపోతున్నాను అన్నమాట. అందుకని బాబాయ్ ఏమంటారంటే, అదే ఇచ్చే స్థితిలో ఉండే ఆత్మలు అనుకోండి, వాళ్ళకి కర్మేంద్రియాలను కానీ సూక్ష్మేంద్రియాలు కానీ కంట్రోల్ చేసి నడిపించగలరు. ఎలా అయినా నడిపించగలరు ఇచ్చే స్థితిలోకి వచ్చిన వారు. ఈ స్థితిలో మన కాన్షియస్ కూడా ఎలా ఉంటుందంటే పై లెవెల్లో ఉంటుంది. కాన్షియస్ కింద ఉండదు. కింద అంటే ఎవరికైతే కాన్షియస్ నీచమైన తక్కువ విషయాల్లో ఆలోచనలు వస్తూ ఉంటాయో కాన్షియస్ అక్కడే పనిచేస్తున్నాడు. పై లెవెల్లో కాన్షియస్ అంటే ఉన్నతమైన భావాలు, ఉన్నతమైనటువంటి విషయాల యొక్క ఆలోచన. అదేంటి? ఇచ్చేస్తే పై లెవెల్లో ఉండాలి. డౌన్ లెవెల్లో ఉన్నాయో పై లెవెల్లో ఉన్నాయో చూసుకోవాలి. మన ఆలోచన అయినా, మన దృష్టి అయినా, లేదా మన యొక్క స్థితి అయినా. అందుకని ఇక్కడ ఇచ్చే స్థితి కలిగిన వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఇంద్రియాలని కంప్లీట్ కంట్రోల్గా ఉంచుకుంటారు. కాన్షియస్ కూడా ఉన్నతమైన భావాల్లో ఉంటుంది. కిందకు వచ్చేది అంటే ఉంటాయి కదా, కిందకు వచ్చి దిగజారిపోయేలాంటి కాన్షియస్ ఉంటుంది, ఉన్నతమైన కాన్షియస్ కూడా ఉంటుంది. అంటే దిగజారిపోయే కాన్షియస్ అంటే ఎలా ఉంటుంది? ఊరికి ఎక్కర్లేని వ్యర్థ విషయాలు మాట్లాడుకుంటుంటారు. వాటి మీదే కాన్షియస్ ఉంటుంది, వాటి గురించి ఆలోచనలు ఉంటాయి, వాటి భావాలనే వాళ్ళ మనసులో కలుగుతూ ఉంటాయి. అవన్నీ ఏంటి? తీసుకునేది. ఇచ్చే స్థితి కాదన్నమాట. ఇచ్చే స్థితి కాన్షియస్ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఉన్నతమైన భావాలు, ఉన్నతమైన ఆలోచనలు, ఉన్నతమైన దృష్టికోణం. అంటే ఒక వ్యక్తి నిజంగానే మనం తిట్టారు, అయినా కానీ ఏమనుకుంటారు? వెంటనే కొన్ని ఏదో జన్మ తిట్టుంటా అంటే అదే తీసుకునే భావాల్లో ఉండిపోయామనుకోండి, తీసుకునే స్థితి అనుకోండి, నన్ను ఎందుకు అనాలి? నేనేమన్నా తప్పుగా కనపడినాను, నేనన్నా లోగా, నన్ను ఇలా చూస్తున్నారా అంటే ఏంటి? మనం ఎలా ఉన్నాం? తీసుకునే స్టేజ్లో ఉన్నాం. కంట్రోల్ లేదు, మన బాడీ కూడా కంట్రోల్ ఉంటుంది. అంటే రెండు స్థితులు ఇక్కడ. ఈ స్థితిలోనే అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఇచ్చే స్థితిలోకి వెళ్తే అన్నీ వచ్చేస్తాయి. ఇంకా అంటే వాళ్ళు ఎప్పుడు ఆత్మిక స్థితి వాటి కోసం ప్రత్యేకించి ప్రయత్నం చేయక్కర్లేదు, ఆ స్థితిలోకి వెళ్ళిపోతారు అన్నమాట. తర్వాత పాయింట్ ఏంటంటే స్థితి యొక్క ప్రభావము స్మృతి, వృత్తి, దృష్టిలకు కూడా, దృష్టి మీద కూడా ఎలా ఉంటుంది? మన స్థితి యొక్క ప్రభావము, మన స్థితి యొక్క ప్రభావము స్మృతి, వృత్తి, దృష్టి పైన ఎలా ఉంటుంది? స్మృతి అంటే ముందే అనుకున్నాం కదా, స్మృతి అంటే ఏంటి? మన లోపల ఆలోచనల్ని క్రియేట్ చేసేది, సంకల్పాలు చేసేది అన్నమాట స్మృతి అంటే. తీసుకునే స్థితిలో ఉన్న వారి యొక్క సంకల్పాలు ఎలా ఉంటాయి?
వ్యర్థ సంకల్పాలు ఉంటాయి. వ్యర్థ సంకల్పాలు లేదా వికారి ఆలోచనలు, నెగిటివ్ ఆలోచనలే ఉంటాయి. ఎవరు తీసుకున్నారు? తీసుకునే వారి యొక్క స్మృతి వ్యర్థ సంకల్పాలు వస్తాయి, నెగిటివ్ వికారి ఆలోచనలు వస్తాయి. అదే ఇచ్చే స్థితిలో ఉండే వారి యొక్క సంకల్పాలు చాలా శక్తిశాలిగా ఉంటాయి, పవర్ఫుల్గా. ఇచ్చే స్థితి ఉండే వారి యొక్క సంకల్పాలు శక్తిశాలి సంకల్పాలు ఉంటాయి. అంటే చాలా పవర్ఫుల్ థాట్స్ ఉంటాయి. ఇంకింతేనా, ఇలాగేనా నా జీవితం, ఎప్పుడు ఇలాగేనా, నిరుత్సాహంగా ఉండవు మాట వాళ్ళ ఆలోచన. అంటే స్మృతి ఇచ్చే స్థితిలో ఉంటే కనుక స్మృతి శ్రేష్టమైన సంకల్పాలు ఉంటాయి. తీసుకునే స్థితిలో ఉంటే కనుక వ్యర్థ సంకల్పాలు వస్తాయి. అలాగే దృష్టి ఎలాంటిది అంటారు? తీసుకునే స్వభావం వారి యొక్క దృష్టిలో వారి దృష్టి ఏదో ఒక వస్తువు పైన కానీ, వ్యక్తి పైన కానీ, పదార్థం పైన కానీ ఉంటుంది. ఎవరైతే తీసుకునే స్థితిలో ఉండేవారు ఉంటారో వారి దృష్టి ఎప్పుడు కూడా వ్యక్తి మీద, వస్తువు మీద, పదార్థం మీద, వీటి మీద లింక్ అయిపోయింది. అయితే వస్తువులు సంపాదించుకోవడం, లేదా వ్యక్తులతో ఫ్రెండ్షిప్లు, వాళ్ళతో మాట్లాడుకోవడాలు, గాసిప్స్, వీటి మీద, లేదా పదార్థాలు, ఇది తినాలి, అది తినాలి, ఈ టైం అయింది, ఇప్పుడు అది కావాలి, ఇప్పుడు ఇది కావాలి. తీసుకునే స్థితి ఉండే వాళ్ళది ఈ విధంగా వ్యక్తి, వస్తువు, పదార్థం పైన లింక్ అయిపోయి ఉంటుంది. అంటే తీసుకునే అంటే మన స్థితిని బట్టి మూడు కూడా ఆధారపడుతున్నాయి. స్థితి ఇచ్చే స్థితిలోకి వెళ్ళిపోయింది అనుకోండి, స్మృతి బాగుంటుంది, మన దృష్టి బాగుంటుంది, తర్వాత వృత్తి బాగుంటుంది. అందుకని ఏంటంటే ఇక్కడ దృష్టి ఒకవేళ తీసుకునే స్వభావం ఉంటే కనుక దృష్టిలో ఏదో ఒక వస్తువు, వ్యక్తి పైన ఆధారపడి ఉంటుంది. ఇచ్చే స్థితిలో ఉంటే కనుక వాళ్ళ యొక్క కనెక్షన్ కూడా ఎవరిపైన లైట్గానే ఉంటుంది, దేనిపైన లైట్గా తీసుకుంటారు. దేనైనా లైట్ అంటే పదార్థమే లింక్ అయిపోదు వాళ్ళకి. అమ్మో తింటేనే ఇలాగా, ఇది తినకపోతే తేడా వచ్చేస్తుందేమో, ఇలాగే ఉండాలి అంటే. నేను కూడా బాగా చెప్పాను చూడండి, ఎవరైనా ఆరోగ్యం దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే బయట వాళ్ళ మీద ఏం కాదు, వస్తువుల మీద ఏం కాదు, మన అంతర్గత సంతోషం, మన స్మృతి బాబా మీద ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. ఒకవేళ స్మృతి మామూలు వాటి మీద ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. నిన్నే బాబా మురళిలో చెప్పారు. ఒకవేళ సంతోషంగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. అంతేకాదు పదార్థం మీద ఆధారపడి ఉండదు. అంచేది ఏంటంటే వీళ్ళకి వ్యక్తి మీదైనా, వస్తువు మీదైనా, పదార్థం మీదైనా లైట్ కనెక్షన్ ఉంటుంది. ఎక్కువగా కనెక్ట్ అయిపోదు. దీనివల్లనే వీళ్ళు ఉంటేనే నేను చేస్తాను, వీళ్ళు లేకపోతే కుదరదు, లేకపోతే నాకు ఈ పదార్థం ఉంటేనే నాకు భోజనం దిగుతుంది, ఈ పదార్థం లేకపోతే నాకు ఆరోగ్యం సరవదు. ఇవన్నీ ఏంటి? నాకు ఇది ఉంటేనే కానీ కుదరదు. ఇదేంటి? తీసుకునే స్థితి, ఇచ్చే స్థితి కాదు, తీసుకునే స్థితి. మనం ఎలా ఉండాలి మరి? దేవతలు అంటే ఇలాగే ఉంటారు కదా, ఇచ్చే స్థితి. అందుకని ఎలా ఉండాలి ఇక్కడ మన యొక్క స్మృతి కూడా ఎలా ఉండాలి, ఆ దృష్టి కూడా ఎలా ఉండాలి అంటే చాలా లైట్ కనెక్షన్స్ ఉంటాయి.
అంటే పరస్పరం ఒకరికొకరు వ్యవహారం కూడా చాలా తేలికగా జరుగుతుంది. వాళ్ళ యొక్క వ్యవహారంలో కూడా ఈజీగా చేయగలుగుతారు, క్రిటికల్ అయిపోతుంది. అంటే ఎలాగా, ఏదైనా క్వశ్చన్ జరిగింది, ఎందుకు ఇలా జరగాలి, ఎందుకు ఇలా జరగాలి, ఎందుకు ఇలా ఉంది, ఇదేంటి ఇలా జరిగింది, ఇదే అంత ఎక్కువ ఆలోచించాలి, లైఫ్లో తీసుకుంటారు. ఈజీగా ఉంటుంది నాకు, ఈజీ నేచర్ లాగా. వృత్తి, వీళ్ళ వృత్తి ఎలా ఉంటుంది? తీసుకునే స్థితి ఉన్న వారికి వాతావరణ ప్రభావంలోకి వస్తారు. అంటే వాస్తవానికి ఏంటంటే వృత్తి అనేది లోపల నుంచి దాని ప్రభావం వాతావరణం మీద వస్తుంది, వాతావరణంలోంచి వృత్తిలోకి తీసుకొస్తుంది. అంటే వాతావరణం నుంచి కూడా కొంత ఎనర్జీ తీసుకుంటుంది. కానీ ఎవరైతే తీసుకునే స్థితి ఉన్నవారు ఉంటారో వాళ్ళు ఎలా ఉంటారట, వారికి వాతావరణం ఎక్కువ ప్రభావంలోకి వచ్చేస్తారు. వారు వాతావరణం ప్రభావం ఎలా ఉంటే వీళ్ళు అలా వచ్చేస్తారు. వీళ్ళ ప్రభావం వాతావరణం మీద వేరు. ఎలా ఉంటుంది మనసుకి? ఈ వాతావరణంలోకి వెళ్తే హ్యాపీగా ఉంటుంది, ఆ వాతావరణంలోకి వెళ్తే దుఃఖంగా ఉంటుంది, ఈ వాతావరణంలోకి వెళ్తే ఆనందం వచ్చేస్తుంది, ఈ వాతావరణంలోకి వెళ్తే సుఖంగా ఉంటుంది. అలా ఉంటాయి. అదేంటి అలా ఉంటే తీసుకునే స్థితి. ఇచ్చే స్థితి కలిగిన వారు వాతావరణం యొక్క ప్రభావంలోకి రారు. వీరి స్థితి వాతావరణాన్ని శక్తిశాలిగా తయారు చేస్తుంది. వీళ్ళ స్థితి వాతావరణాన్ని శక్తిశాలిగా తయారు చేస్తుంది. వీళ్ళ స్థితి వాతావరణాన్ని శక్తిశాలిగా తయారు చేస్తుంది. వాళ్ళ కాన్షియస్ ఎప్పుడు కూడా, అంటే కాన్షియస్ అంటే వాళ్ళ యొక్క జ్ఞానం, వాళ్ళ కాన్షియస్ అనేది ఎప్పుడు కూడా ఉన్నతమైన విషయాల మీద ఉంటుంది. దిగిపోయే విషయాల కోసం ఎక్కువ ఆలోచించారు. ఇది రెండు స్థితులు అన్నమాట. దాంతో పాటు మనం ఇది అర్థమైంది కదా, ఇది ఇచ్చే స్థితి, తీసుకునే స్థితి. ఇప్పుడు ఆలోచించాను, మనం ఏ స్థితిలో ఉన్నాం? ఇచ్చే స్థితి, తీసుకునే స్థితి. ఏమనిపిస్తుంది? తీసుకునే స్థితిలో ఉన్నావా, ఇచ్చే స్థితిలో ఉన్నావా? ఇచ్చే స్థితిలో ఉన్నామంటే మరి దీన్ని మార్చుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఇచ్చే స్థితిలోకి వెళ్ళాలి, తీసుకునే స్థితిలోంచి ఇచ్చే స్థితిలోకి వెళ్ళాలి అంటే ఏం చేయాలి? మరి ఇవ్వాలి అనే భావం పెరగాలి, ఇవ్వాలనే భావం పెరగాలి. మరి ఇవ్వాలనే భావన ఎలా పెరుగుతుంది? మనసు అంటున్నారు. అయితే ఇందులో ఏంటంటే ఇక్కడ మన స్థితిని బట్టి అందులో కూడా ఇచ్చే స్థితిలో మెయిన్గా ఏం జరుగుతుందంటే వ్యవహారంలోకి వచ్చినప్పుడు 5 రకాల స్థితులు ఉంటాయి. ఇచ్చే స్థితిలో కూడా 5 రకాల స్థితులు ఉంటాయి. అంటే ఇచ్చే స్థితి, తీసుకునే స్థితి, ఇది అర్థమైంది కదా. దాని మీద ఎలా ప్రభావం ఉంటుంది, మన ప్రభావం ఎలా ఉంటుంది, వాతావరణ ప్రభావం ఎలా ఉంటుంది, వాళ్ళ స్మృతి వృత్తి దృష్టి ఎలా ఉంటుందని చూసాం. ఇప్పుడు ఏంటంటే
ఇచ్చే స్థితిలో 5 రకాల స్థితులు ఉంటాయి వాళ్ళ వ్యవహారాన్ని బట్టి. ఇచ్చే వారిలో 5 రకాల స్థితులు ఉంటాయి. ఫస్ట్ది పవిత్రత స్థితి. వాళ్ళు ఎలా అంటారంటే చాలా ప్యూర్ స్టేజ్లో ఉంటారు. వాళ్ళు పవిత్రత స్థితిలో ఉంటారు. ఆత్మిక స్థితి ఉంటుంది. రెండవది ఆత్మిక స్థితి, ఇచ్చే స్థితిలో ఉండేవారు. రెండవది ఆత్మిక స్థితి కలిగి ఉంటారు. పవిత్రత స్థితి, ఆత్మిక స్థితి. మూడవది గౌరవైక స్థితి. అంటే మన మురళిలో చెప్పారు, గౌరవైక స్థితి అంటే సమాన స్థితి. మన ఆత్మ గౌరవంలో మనం ఉండడం అన్నమాట. మన ఆత్మ గౌరవంలో ఉండదు అంటే వీళ్ళు గౌరవంలో ఉంటారు, వేరే వాళ్ళు కూడా గౌరవాన్ని ఇస్తూ ఉంటారు. ఈ గౌరవం ఇవ్వడం అంటే ఏంటి? కొన్ని కొన్ని వ్యవహారాల్లో అవతల వాళ్ళ మాట అని సరైన అన్నం కాదు. గౌరవం ఇవ్వడం అంటే ఎదుటి వాళ్ళ మాటను తప్పుగా కూడా తీసుకోకూడదు. నిజంగా వాళ్ళు మాట్లాడే మాట చీప్గానే ఉండి ఉండొచ్చు, అయినా కానీ మనం ఆ వ్యక్తిని మాత్రం చీప్గా చేసేలాగా ఉండకూడదు. అలా చేసామంటే మళ్ళీ తీసుకునే స్థితిలో లేదు. ఎందుకంటే మనం ఆ స్థితిలో ఉన్నప్పుడే మనం ఎవరికైనా ఏదైనా ఇవ్వగలం. మన మాటకు ఒక పవర్ ఉంటుంది, మన కర్మకు ఒక శక్తి ఉంటుంది. మనం నిలబడడం అంటే ఆ వాతావరణం ఒక మంచి పవర్ఫుల్గా తయారవుతుంది. అది రావాలంటే ముందు మన అంతర్గతంగా ఈ ప్రాసెస్ జరగాలి, ఈ స్థితి ఉండాలి, మనం ఇవ్వాలి అనే భావం ఉండాలన్నమాట. అంటే మన కాన్షియస్ ఎప్పుడు అప్పర్ లెవెల్లోనే ఉండాలి. దిగిపోయే విషయాల కోసం ఆలోచించకూడదు, దిగిపోయే విషయాలని చూడకూడదు, దిగిపోయే వాటి యొక్క స్మృతి చేయకూడదు. అయితే అలాంటి వాళ్ళకి 5 స్థితుల్లో ఫస్ట్ పవిత్రత, రెండోది ఆత్మిక స్థితి, మూడోది గౌరవయుత స్థితి, నాలుగోది ఏంటంటే బేహద్దు భావనయుత స్థితి. అంటే హద్దు భావాల్లో ఉండేవాళ్ళు. హద్దు భావాలంటే నాది, నేను, నాకే, నేనే అన్నట్టుగా ఉంది. అనంతమైన భావాల్లో బేహద్దు భావాల్లో ఉంటాయి. బేహద్దు యొక్క స్థితి అంటే ఇందాక అనుకున్న బీజరూప స్థితి, అశరీరీ స్థితి అన్నింటిలోకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఇవ్వాలనే స్టేజ్లోకి వెళ్ళినప్పుడు ఆత్మ ఆటోమేటిక్గా స్థితిలో నిలుస్తుంది. ఇవన్నీ లేకుండా నేను ఆత్మ అనుకున్నా దిగ్గనే ఉంటుంది. మనం అనుకుంటున్నాం, నేను ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తున్నాను, నేను ఆత్మ శరీరం కాదు, నేను ఫలానా ఆత్మ ఎన్ని రకాలుగా అనుకుంటున్నాను. కానీ అక్కడ నిలబడుతుందా, దిగిపోతుందా? అది దిగిపోవడం కారణం ఏంటంటే ప్రాక్టికల్గా ఇచ్చే స్థితిలో ఉండట్లేదు, తీసుకునే స్థితిలోకి వచ్చేస్తాను. అందుకని నా కాన్షియస్ దిగిపోతుంది, కిందకు వచ్చేస్తున్నాను, కింద విషయాల్లోకి ఆలోచనల్లోకి వచ్చేస్తున్నాను. అందుకని అనంతమైనటువంటి భావన యొక్క స్థితి. ఇంకా 5వది సంతోషంగా ఉండే స్థితి. అది కూడా ఒక స్థితి. ఏదేమైనా అయిపోనివ్వండి కానీ సంతోషంగా ఉంది. మన దగ్గర పార్వతక్కి అని ఉంటుంది. ఆవిడకి నేను ఆమె చూసేదన్నమాట. ఏ పరిస్థితి, ఇంటికి వాళ్ళ హస్బెండ్ చంపారు, చాలా అప్పులు, చిన్నపిల్లలు చదివించుకోవడానికి లేవు డబ్బులు. ఆవిడ ముఖం చూస్తే ఎప్పుడు నవ్వుతున్నాను. అంటే ఏంటంటే ఆశించట్లేదు, జరుగుతుంది, ఇంకేం చేస్తాం, ఏం జరిగింది. ఆ స్థితిలో వెళ్ళిపోతే ఎప్పుడు చిరునవ్వుతున్నా. ఆ ఖుషీగా ఉండడం కూడా ఒక స్థితి మాట. బాబా ఎప్పుడు ఏమంటారంటే బ్రాహ్మణులకి శ్వాసే సంతోషం, ఖుషి. మీరే సంతోషంగా ఉండకపోతే భగవంతుని పొంది ఇంత జ్ఞానం తెలుసుకుని మీరే సంతోషంగా ఉండకపోతే ఇంక ఈ ప్రపంచంలో ఎవరు సంతోషం వస్తుంది? అంటే సంతోషంగా ఉండడం కూడా ఒక స్థితి. అంటే దాంట్లోనే ఆరోగ్యం ఉంటుంది, దాంట్లోనే సంబంధాలు ఉంటాయి, దాంట్లోనే అన్నీ వచ్చేస్తాయి. మనం సంతోషంగా ఉండగలిగితే సంబంధాలను చక్కగా నిర్వహించగలం, సంతోషంగా ఉండగలిగితే ఆరోగ్యం సరైపోతుంది, సంతోషంగా ఉండగలిగితే అన్నీ సమకూరుతాయి ఆ టైంకి. కానీ అది కోల్పోయామంటే మొత్తం సర్వం కోల్పోయినట్టు ఉంటుంది.
అందుకని ఏంటంటే ఇచ్చే స్థితి కలిగిన వాళ్ళకి ఈ 5 స్థితులు ఉండాలి. మన వ్యవహారాన్ని బట్టి ఈ 5 స్థితులు ఉంటాయి. ఉన్నాయి మరి మనలో. అంటే ఇవన్నీ మనం ఎందుకంటే ఇవన్నీ మురళీలోంచి తీసుకునేవే, కాకపోతే అందరూ కలిసి కూర్చొని ఇవన్నీ తీయడం వలన కొంచెం మనకి పురుషార్థంలో ఈజీ అవుతుందండి. నేను ఇలా ఉండాలి కదా, ఇలా కాదు, ఇలా ఉండాలి అని. ఇంకా తీసుకునే స్థితి ఉన్న వారిలో ఏమేమి స్థితులు ఉంటాయి? వీళ్ళలో 8 స్థితులు ఉంటాయండి తీసుకునే వాళ్ళు. మారిపోతూ ఉంటాయి మరి పెట్టుకోవాలి. తీసుకునే స్థితిలో ఉండే వారికి 8 స్థితులు ఉంటాయి. ఒకటి ఏంటంటే వాంఛా స్థితి, కోరిక. వాంఛ అంటే కోరిక, కావాలి అనిపించడం. కావాలి అంటే తినడానికో ఉండడానికో కాదు, ప్రతి విషయంలో నాకే కావాలి. వ్యవహారాల్లో నాకే కావాలి ముందు దూరేస్తుంటారు. మరి విషయాల్లో కూడా నాకే కావాలి, అదేంటి, ఏం జరిగింది అనేసి కావాలి, తెలుసుకోవాలి. మరి వ్యక్తులతో వెళ్ళినప్పుడు కూడా అందరూ ఎవరి వాళ్ళు ఇటచ్చుకున్నా నేను మాత్రం కావాలి ఊరికి అందరితో అంటుపెట్టేసుకోవడం, ఇది ఇసుకోవడం. ఇంకా కావాలనుకోవడం, నాకు గౌరవం కావాలి, ప్రేమ కావాలి, ఫలానాది కావాలి, ఏదైనా కావాలి అని వాంఛా స్థితి. ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటే దొరికేది ఇంకా దూరమైపోతుంది. అందుకే ఏమంటారంటే కోరుకోకండి, మీరేం పొందాలనుకున్నా బాబా చెప్పేసి వదిలేయండి. కోరికనే కొద్దీ ఏమవుతుందంటే అది ఒక నీడ లాంటిదంట. కోరిక అనేది ఒక నీడ లాంటిది. నీడని పట్టుకుందామని పరిగెట్టే కొద్దీ అది ఇంకా ముందుకు పరిగెడుతుంది. నీడ ఎప్పుడు వస్తుంది? ఇటువైపు లైట్ ఉంటే మన ముందు నీడ పడుతుంది. ఆ నీడ పట్టుకుందాం అనుకున్నాడు కానీ ఇంకా ముందుకు వెళ్ళిపోతుంది. అదే మీరు వెనక్కి తిరగండి, నీడ మన వెనకాలే వస్తుంది. అలా ఇక్కడ కోరుకోవడం మొదలు పెడుతూ ఉంటే దాని వెనకాలే పరిగెత్తాలన్నట్టు, ఇంకా ఇంకోటి అనిపిస్తుంది. అసలు ఆ స్థితి వదిలేసాం అనుకోండి, కోరిక అనేదే లేకుండా అయిపోయామనుకోండి, మనకి ఏది కావాలో ఆ సమయానికి భగవంతుడే అన్ని రకాలుగా సరి చేస్తారు. అందుకని ఏంటంటే తీసుకునే వాళ్ళలో ఫస్ట్ స్థితి వాంఛా స్థితి, కోరిక. రెండోది ఏంటంటే ఆధీనత స్థితి. అంటే ఇక్కడ తీసుకునే స్థితి వాళ్ళు ఈ వాంఛ కోరికలో ఏమవుతుంది అంటే కొంతమంది ఇలా కూడా చెప్తారు, నాకేం కోరిక లేదండి, కావాలని ఏం కాదు, కానీ బాగుంది కదా అని. ఇది కూడా వాంఛ స్థితి. బాగుంది కదా అని చూశానంటే, బాగుంది కదా అని తిన్నానంటే, బాగుంది కదా అని కావాలని తిన్నానంటే, నాకేమంత కోరిక లేదు కానీ బాగుంది కదా. ఇది కూడా ఏంటి? ఇది కోరికలో కొంచెం లైట్ మాట, కానీ ఇది కోరిక. అంటే అవసరం లేకపోయినా బాగుంది కదా అని తెచ్చిపెట్టుకుంటారు, కావాలని తీసుకుంటూ ఉంటారు, అలా అన్నమాట. ఇక రెండోది ఏంటంటే ఆధీనత స్థితి, ఆధీనం అయిపోవడం. ఆధీనం అంటే దేనికి ఆధీనం అయిపోతాం? వస్తువులకి, పదార్థాలకి, వ్యక్తులు, వస్తువులు, పదార్థాలు, వీటికి ఆధీనం అయిపోతుంది, వశం అయిపోతుంది. తీసుకునే స్థితి కలిగిన వారు వీటికి వశం అయిపోతారు. ఆధీనత అంటే వస్తువులకి, వైభవాలకి, అది లేకపోయినా మనం అలా ఉండగలగాలి.
పదార్థాలకి వీటికి వశం అయిపోవడమే ఆధీనమైపోవడం. వశం అవుతున్నా అంటారా? అమ్మో నాకు ఏసీ లేకపోతే ఉండను, లాస్ట్గా కరెంట్ ఉన్నది, అప్పుడేం చేస్తాం? ఇది మన బాడీకి అలవాటు చేయాలి. నాకు ఫలానాది లేకపోతే అసలు తినడానికి దిగదు, నాకు పదార్థానికి వశం అయిపోవడం. ఫలానా వ్యక్తి ఉంటే కానీ నేను ఈ పని చెయ్యను, అది వ్యక్తికి వశం అయిపోవడం. ఇదంతా కూడా ఏంటి? అధీనత, ఆధీనం అయిపోవడం అన్నమాట. ఇంకా తర్వాత ఏంటంటే లౌకికత. లౌకికత అంటే ఆధీనత అంటే వస్తువులకి, వైభవాలకి, పదార్థాలకి వశం అవ్వడం ఆ వ్యక్తులకి. ఇంకా ఈ లౌకికత అంటే అన్నిటినీ నాది, నాకు ఇంత ఆస్తుంది, నాకు ఇన్ని వైభవాలు ఉన్నాయి, ప్రాపర్టీస్ అన్ని, ఇల్లు, ఇవన్నిటిని నాది నాది అనుకోవడం, వాటిని సంపాదించుకుంటూనే ఉండడం. నాదనుకుంటే సరిపోదు, దాన్ని వెనకాల సంపాదించుకుంటూనే ఉండడం, అది లౌకికత. అంటే ఇవన్నీ ఉన్నాయంటే కనుక మనం తీసుకునే స్వభావంలోకి వస్తున్నట్టు అనమాట. లౌకికత అంటే అర్థమైపోతుంది ప్రాపర్టీస్ మీద, వస్తువుల మీద, ఏవైతే ఆస్తులు, వీటిని నాదనుకోవడం. అయితే ఇంకొకటి ఏంటంటే తర్వాతది హద్దులు నావి అనే భావన. హద్దులు నావి అంటే కొన్ని మన ఇంట్లో వాళ్ళు మనకి ఏవైతే ఉన్నాయో అన్నీ నావనుకోవడం లేదు. ఎందుకంటే బాబాయ్ ఏమంటారు, అందరూ మన సోదరులే, ఈ ప్రపంచమే ఒక ఇల్లు, ఇందులో మనందరికీ తండ్రి శివబాబా, అందరూ మన సోదరాత్మలు, ఇదంతా నాదే నిజానికి. కానీ కొన్ని ఏమవుతున్నాయంటే హద్దులు నావి అని కొన్ని పెట్టుకుంటాం, ఇది నాది. ఏ వస్తువునైతే నాది అని అనుకున్నామో దానితో మనం కొంచెం మేనేజ్ చేయాల్సి వస్తుంది. నేను నాకు ఒక 20 డ్రెస్సులు ఉన్నాయి, కానీ రోజు కట్టుకునేవి 2 లేదా 3. ఆ 2, 3 కాకుండా ఆ తర్వాత ఉన్న 20 డ్రెస్సులని కూడా ఎవరు మేనేజ్ చేస్తున్నారు? నాది అనుకుని కొంత ఎనర్జీ అక్కడికి వెళ్ళి మనకు తెలియకుండానే మన వృత్తి దాన్ని మేనేజ్ చేస్తాము. దాన్ని మేనేజ్ చేయాల్సి వస్తుంది. అంటే ఏంటి, కొంత కాన్షియస్నెస్, కొంత ఎనర్జీ దానికోసం వేస్ట్ అవుతుంది. అందుకని ఏంటంటే హద్దులో నాది అనేది ఏది పెట్టుకోకూడదు. కనీసం ఈ పుస్తకం నాది కాదు, నాదే, నేనే వాడతాను. నాది అనుకోగానే మీకు ఎప్పుడైనా కూడా చూడండి, నాది అనుకోగానే దాంతో మనకు ఒక కనెక్షన్ వస్తుంది. నా నుంచి ఎనర్జీ దీనికి వెళ్తుంది, దీని నుంచి ఎనర్జీ నాకు వస్తుంది. మధ్యలో ఎవరైనా ముట్టుకుంటే వాళ్ళకు కూడా వెళ్తుంది. అర్థమైంది? మధ్యలో ఎవరైనా వాళ్ళదనే దాన్ని మనం తీసుకున్నామంటే తప్పకుండా వాళ్ళ ఎనర్జీ మనం కూడా తెచ్చుకుంటాం. అలా ఎవరిది ముట్టుకోకూడదు, ఎవరిది మనం తీసుకోకూడదు. అందుకని ఏంటంటే కొన్ని ఇలా హద్దులో నాది అనేది భావన. తర్వాత ఏంటి అంటే క్రోధము, ఆవేశం యొక్క స్థితి. క్రోధము, ఆవేశం యొక్క స్థితి, అది ఆపేది. క్రోధము, ఆవేశం యొక్క స్థితి. అంటే ఇవి కూడా ఇచ్చే భావన, తీసుకునే భావన వల్లనే వస్తాయి. కోపం వచ్చినా, ఆవేశం వచ్చినా. ఎందుకంటే అంటే నేను ఒకటి అనుకున్నాను ఇలాగే ఉండాలని, కానీ వాళ్ళు అలా లేరు కాబట్టి నాకు కోపం వచ్చింది. మరి నేను వాళ్ళు ఇలా ఉండాలి అని అనుకోవడం అనేది ఏంటి? తీసుకోవడం ఏంటి? నేను అలా ఉండాలని ఎందుకు అనుకోవాలి? వాళ్ళంటూ పాత్ర ఉంటుంది కదా.
వాళ్ళదంటూ ఒక పాత్ర ఉంటుంది. ఆ పాత్ర కాకుండా ఇక్కడ నేను మళ్ళీ ఇంకో రకంగా ఆలోచించి మరి మన వైపు నుంచి ఎక్స్పెక్టేషన్స్ అది తీరనప్పుడు ఏమవుతుంది, ఆవేశమైనా రావచ్చు, కోపమైనా రావచ్చు. అంటే ఇది కూడా తీసుకునే వాళ్ళ యొక్క స్థితి, తీసుకునే వాళ్ళ స్థితులు అన్నమాట. ఇవన్నీ అర్థమైందా? క్రోధము, ఆవేశం. ఆరోది భయపడే స్థితి, భయం యొక్క స్థితి. ఇది ఆరోది భయం యొక్క స్థితి. అంటే ఫస్ట్ నేను చెప్పిన ఒకటి వాంఛా స్థితి, రెండోది ఆధీనత, మూడోది లౌకికత, నాలుగోది హద్దు అనే నాది రావడం, అలాంటి భావన. ఐదోది క్రోధము ఆవేశం యొక్క స్థితి. ఆరోది భయం యొక్క స్థితి. ఏడోది కామ వికారము, దుఃఖం ఇవ్వడం యొక్క స్థితి. కామ వికారం యొక్క స్థితి లేదా దుఃఖాన్ని ఇచ్చే స్థితి. ఎనిమిదోది హింస. ఇవి వేల స్థితులు. ఎవరి స్థితులు? తీసుకునే వాళ్ళ యొక్క స్థితి. ఇదే స్థితిలో ఉంటారు వాళ్ళు. ఈ స్థితిలో ఉండడం వల్ల వాళ్ళకి దుఃఖం వస్తుందా, సుఖం వస్తుందా? ఇవన్నీ దుఃఖాన్ని ఇచ్చే స్థితి. అందుకని ఇప్పుడు మనం ఏ స్థితిలోకి వెళ్ళాలి? ఇచ్చే స్థితిలోకి వెళ్ళాలి, ఇచ్చేవారిగా అవ్వాలి. హింస. ఎనిమిదోది హింస. అంటే వాళ్ళ మాటలతో హింసించవచ్చు, వాళ్ళ కర్మలతో హింసించవచ్చు, వాళ్ళ దృష్టితో కూడా హింసించవచ్చు. ఒక రకంగా చూసారంటే ఆ పక్క వాళ్ళకి చచ్చిపోవాలనిపించేస్తుంది. అలా కూడా ఉంటుంది కదా చాలామంది దృష్టి. ఎప్పుడు చూసినా వాళ్ళ ముఖం చూసేటప్పటికి వీళ్ళకి ఇంక ఎందుకొచ్చిన జీవితం అనిపించేస్తుంది అన్నమాట. అంటే అదొక రకమైన హింస అన్నమాట. వాళ్ళ మాటల ద్వారా, వాళ్ళ కర్మల ద్వారా, వాళ్ళ దృష్టి ద్వారా, వాళ్ళ వ్యవహారం ద్వారా లేదా డైరెక్ట్గా చంపేసే హింసా ప్రవృత్తి. ఈ విధంగా ఈ 8 స్థితుల్లో ఉంటారు. ఎవరు? తీసుకునేవాళ్ళు. ఇప్పుడు మనం ఎవరు మరి? తీసుకునే స్థితుల్లో ఒక స్థితి అయినా ఉందా మనలో? ఇంకా కొన్ని ఉన్నాయా? చాలా ఉన్నాయా? తీసుకునే స్థితిలో ఉండే వాళ్ళ యొక్క స్థితులు 8 ముఖ్యంగా. ఇందులోనే మిగతా అన్నీ వచ్చేస్తాయి. మరి ఇచ్చే స్థితిలో ఉండే వాళ్ళ యొక్క స్థితులు 5. అంటే ఈ 5 స్థితుల్లో మనం ఎక్కువ ఉంటున్నామా? ఈ 8 స్థితుల్లో మనం ఎక్కువ ఉంటున్నామా? 5 స్థితుల్లోనే ఉంటున్నాము. ఈ 8 స్థితుల్లో కూడా కొన్ని స్థితుల్లో ఉంటున్నాము. వాంఛా స్థితి అంటే నాకేదో వస్తువు కావాలని లేదు, కానీ పక్క వాళ్ళు నేను అన్నట్టు నడవాలి. అదైనా వాంఛే కదా, అదైనా కోరిక. మరి ఇప్పుడు అందులోంచి ఇందులోకి మారాను కదా. మరి దేవతలు అంటే ఊరికే చెయ్యిలా పెట్టేస్తారనుకుంటున్నారా ఏంటి? సతీయుగం అంతా చెయ్యిలా పెట్టి కూర్చుంటారనుకుంటున్నారా? అక్కడ ఇలా పెట్టుకుని కూర్చోరు. ఈ స్థితిలో ఉంటే సతీయుగంలో దేవతా స్థితి వస్తుంది. అందుకే ఇప్పుడు తెలుసుకోవడానికి బాబా ఇవన్నీ చెప్పేది. మీరు ఈ స్థితిలోంచి ఈ స్థితిలోకి వచ్చేస్తున్నారు, ఇప్పుడు ఈ స్థితిలోంచి మీరు ఈ స్థితిలోకి వెళ్ళాలి అని. ఈ వాంఛా స్థితి నుంచి కోరిక అంటే ఏంటో తెలియని స్థితిలోకి వెళ్ళాలి. ఎందుకంటే బాబా ఇచ్చే ప్రాప్తి నుండి ఇవన్నీ అంతా మనలో ఉండే ఈ వాంఛా స్థితి పోవాలంటే అలా భావించాలి. అది అలా అనుకుంటే పోతుంది మాట. రెండోది ఆధీనత అనేది ఎలా పోతుంది? ఈ వస్తువులు, పదార్థాలు ఇవే శాశ్వతం అనుకుంటున్నాం మనం. కానీ ఇవన్నీ కేవలం నామమాత్రంగా టెంపరీగా భగవంతుడు నన్ను వాడుకోవడానికి ఇచ్చారు. అంటే నాకు వాడుకోవడానికి ఇచ్చారు. ఇది నాకు అసలైన వేరే ఉన్నాయి. నేను వాడుకోవాల్సింది ఏంటి అంటే నాలో ఉండే దైవీ గుణాలు. అలాగే లౌకికత అంటే అన్నిటినీ సంభాళించుకుంటూ ఉండడం అన్నమాట. నా వస్తువులను సంభాళించుకోవడం, నా ఆస్తులు, నా వాళ్ళు, వీళ్ళని సంభాళించుకోవడంలోనే టైం అంతా గడిచిపోతుంది. ఇది లౌకికత. అంటే ఈ లోకంలో ఉన్నాం కాబట్టి తప్పు, కానీ వాటితో పాటు మన స్థితిని మార్చుకోవాలి. దాన్ని ఎలా మార్చుకోవాలి? లౌకికతని అలౌకికతలో మార్చుకోవాలంటే ఇదంతా నాది కాదు, బాబా నన్ను ఇక్కడ నిమిత్తంగా పెట్టారు, ఈ
సేవ చేయిస్తున్నారు. అది అలౌకికతంలోకి మార్చుకోవాలి. లేదు అయ్యో నా కోసం ఏది చేసుకోవాలి, నాది 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 అనుకుంటూ చేసుకుంటూ ఉన్నారంటే లౌకికత స్థితి పెరుగుతూ ఉంటుంది. మారాలి కదా ఇప్పుడు ఈ స్థితిలోంచి ఆ స్థితిలోకి. దాంతోపాటు హద్దు భావం ఉంది. ఇప్పుడు ఇంకా అనంతమైన భావం పెట్టుకోవాలి. అందరూ మన వాళ్ళు, ఒక తండ్రి పిల్లలు. మనం ఇక్కడ ఉన్నాం, ఇదే నాది కాదు. నాది అసలు పరంధామం. నేను ఆత్మ, నా తండ్రి పరమాత్మ. నేను పరంధామం నుంచి ఇక్కడికి వచ్చాను నటించడానికి. ఇది అనంతమైన భావం. ఈ ఆత్మలందరూ కూడా నా సోదరులు, ఒక తండ్రి పిల్లలు పైనుంచి కిందకి వచ్చారు, నటించడానికి వచ్చారు. అందుకని ఏంటి అంటే ఈ హద్దు నుంచి బేహద్దు భావాల్లో పెరగలుగుతాం. తర్వాత క్రోధం ఆవేశం నుంచి శాంతి శీతలతలోకి వెళ్ళాలి. తర్వాత భయం దేనికి? స్వయం సర్వశక్తివంతుడైన భగవంతుడు మనం వెళ్తున్నారంటే భయం తింటుంటారు. భయం అనేది ఉంటుంది చాలా విషయాలు. శరీరానికి ఏదో చిన్నది వచ్చింది, ఏమైపోతాను. ఏదైనా వ్యవహారంలో కొద్దిగా లోటు అనిపించవచ్చు. ఎందుకు ఇలా జరిగింది, ఇదేంటి ఇలాగా, ఎలా అయితే ఇలాగా, ఏమైపోతాం. ఆల్రెడీ ఈ జన్మలోకి వస్తూనే ఒక రికార్డ్ పట్టుకుని వచ్చాం. ఈ జన్మలో చివరి వరకు ఎలా ఉండాలి, ఎప్పుడు శ్వాస వదలాలి, ఎప్పుడు ఈ శరీరం నుంచి బయటకు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఇదంతా రికార్డింగ్ పట్టుకునే వచ్చాం. ఇంకదేంటి భయం? అది ఎప్పుడెప్పుడు ఎలా జరగాలో అది జరుగుతుంది. ఎవరిని కలవాలి, ఎవరితో ఉండాలి, ఎలా ఉండాలి, ఏం అనుభవించాలి, ఏం పొందాలి, ఏం కోల్పోవాలి, ఇవన్నీ కూడా ఆల్రెడీ రికార్డింగ్ తెచ్చుకుని వచ్చాం. మరి ఇది దేనికోసం భయం? ఈరోజు భయపడుతున్నామంటే అమ్మో ఏమవుతుందో, ఏంటో, ఏం జరుగుతుందో, ఏమంటారు, ఏమైపోతాను, నా శరీరానికి ఏమవుతుందో, ఏమనారోగ్యమో, ఇవన్నీ కదా భయాలంటే. మరి భయం నుంచి బయటపడాలంటే మనం ఆల్రెడీ రికార్డింగ్ జరుగుతుంది, ఇక్కడ అంతా షూటింగ్ జరిగిపోయింది, క్యాసెట్ తెచ్చుకొని నటిస్తున్నాం అంటే ఏం జరగాలో జరుగుతుంది. అలా అనుకుంటే ఏమవుతుంది? భయం ఉండదు, ఇంకా చాలా తేలిక అయిపోతుంది. భయపడుతున్నామంటే అది తీసుకునే స్థితి అంటే సపోర్ట్ కావాలనిపించింది. ఇంకా తర్వాతది కామ వికారము, దుఃఖాన్ని ఇవ్వడం, ఈ స్థితిలో ఉంటారు తీసుకునేవాళ్ళు, లేదా హింస ప్రవృత్తి. ఇప్పుడు మనం ఇవన్నీ వదిలేసి ఎందులోకి వెళ్ళాలి? ఇప్పుడు పవిత్రత స్థితి, ఆత్మీక స్థితి, స్వగౌరవం అంటే సమాన స్థితి, అనంతమైన స్థితి, బేహద్దు స్థితి. హద్దులో ఉండద్దు, బేహద్దులోకి వెళ్ళాలి. అలాగే సంతోషంగా ఉండే స్థితి, ఏదేమైనా కానివ్వండి, దుఃఖం రానిపోతుంది, సంతోషంగా ఉండే స్థితి. మొన్న ఒక క్లాస్లో చెప్పుకున్నాం కదా, దుఃఖాన్ని ఇవ్వడం కూడా ఏంటి, దుఃఖాన్ని తీసుకోవడం కూడా ఏంటి, దుఃఖపడడం, దుఃఖాన్ని ఇవ్వడం, దుఃఖం తీసుకోవడం, ఇవన్నీ ఏంటి? పాపం తయారవుతుంది. నేను దుఃఖపడుతూ ఉండడం కూడా పాపకథ పెంచుకోవడం. అందుకని ఎప్పుడు ఏ విషయంలో కూడా దుఃఖం తీసుకోకూడదు, సంతోషంగా ఉండాలి, ఏదైనా కానీ. ఈ 5 స్థితిలో వచ్చేస్తే మనకి దేవత అయిపోయినాం. ఇలా ఉండే వాళ్ళం కాస్త ఇలా అయిపోయింది. ఈ 5 స్థితులు రావడానికి సింపుల్ మెథడ్ ఏంటంటే రోజంతా కూడా అటెన్షన్ పెట్టుకోండి. దీనికోసమే రేపటి నుంచి మనం యోగ బట్టి కూడా చేస్తున్నాం. మనసా సేవ అనేది చేయాలి. మనసులో ప్రవృత్తి మారాలి కాబట్టి మనసులో వచ్చే ఆలోచన ఇప్పుడు మారుస్తాం. ఇవ్వాలి అనే స్టేజ్లోకి తీసుకోవాలి. అది మనసా సేవ. అయితే ఆ మనసా సేవ చేయడానికి మనం కూర్చున్నప్పుడు మనసులోంచి అంత వైబ్రేషన్స్ వెళ్ళాలి అంటే కనుక మనం నడుస్తూ తిరుగుతున్నప్పుడు కూడా మనం కొన్ని విషయాలు అటెన్షన్ పెట్టుకోవాలి. అదేంటి అంటే ఒకటి అనంతమైన భావం. అంటే నేను ఇక్కడ నటించడానికి వచ్చానంటే నా సంతీర్లు ఈ పరంధామం, నేను ఇంటికి వెళ్ళిపోవాలి. కేవలం నటించడానికి వచ్చాను. నటించడానికేనండి, లేకపోతే ఇక్కడంతా మేము పక్కిలు కట్టుకున్నాం అంటే అదంతా అనుభవించడానికి ఉంటారు, నటించడానికి వచ్చాను. లేదండి మేము మొన్నే ఒక మంచి ₹100 వచ్చి మాకు అవన్నీ ఆనందించడానికి దానికోసం ఉన్నామంటారు. నటించడానికి వచ్చాను. ₹100 ఉన్నా ₹100 లేకపోయినా
ఇక్కడ నటించడానికి వచ్చాం. మరి మన సొంత ఇల్లేది పరంధామం. అందుకని ఇక్కడ ఏం నటిస్తున్నా మధ్య మధ్యలో ఇంటికి వెళ్ళి రావాలి. ఇది అభ్యాసం చేయాలి రోజంతా. నేను ఇంటికి వెళ్ళాలి, పరంధామం మన సొంత ఇల్లు, అందుకే నేను ఇంటికి వెళ్ళాలి, ఇక్కడే అగ్గులో ఉండిపోకుండా. రెండో విషయం ఏంటి అంటే, నా ఎదురుగా ఏ వ్యక్తి వచ్చినా వాళ్ళపైన చెడు భావం పెట్టుకోకుండా వాళ్ళకు కూడా నేను ఏదో ఒకటి ఇవ్వాలి. నా ఎదురుగా వచ్చిన ప్రతి వ్యక్తికి ఇప్పుడు అందరికీ కావాల్సింది ఏంటంటారు, ఎవరైనా ఇంటికి రాగానే ఏం ఇస్తారు? మంచినీళ్ళు ఇస్తారు. తర్వాత ఏం చేస్తారు? ఏదైనా తినడానికి స్నాక్స్ పెడతారు, లేదంటే భోజనం పెడతారు. తర్వాత ఏం చేస్తారు? దూరం నుంచి వస్తే కనుక పడుకోవడానికి కూడా అవకాశం ఇస్తారు, పడుకొని కాసేపు రెస్ట్ తీసుకుని వెళ్ళాలి. అలాగే మన దగ్గరికి వచ్చిన ప్రతి ఆత్మకి ఈ 3 ఇవ్వాలి. ఏ 3? ఫస్ట్ శాంతి ఇవ్వాలి, అదే మంచినీళ్ళు ఇచ్చినది. రెండోది శక్తి ఇవ్వాలి, అదే ఆత్మకి ఫీడ్ చేసినట్టు, అంటే భోజనం పెట్టినట్టు. మూడోది విశ్రాంతి, సుఖాన్ని ఇవ్వాలి, అంటే మన వైబ్రేషన్స్. ఇలా తీసిచ్చేవి కాదు ఇవన్నీ ఎలా ఇవ్వాలి అంటే మనసుతోనే. ఎక్కడ వచ్చినా నా బ్రుకుటి నుంచి శాంతి వైబ్రేషన్స్ ఇవ్వాలి, శక్తి వైబ్రేషన్స్ ఇవ్వాలి, అలాగే సుఖం ఎక్కువ వైబ్రేషన్స్ ఇవ్వాలి. మనకి మనం ఎప్పుడు కూడా తిరిగి ఇంటికి వెళ్ళాలి, రావాలి. ఎవరు ఎదురుగా వచ్చినా వాళ్ళకి ఇవ్వాలి. వెళ్ళడం, రావడం, ఇవ్వడం, ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. అలాగే ప్రకృతి నుంచి కూడా మనం చాలా పొందుతున్నాం కాబట్టి ప్రకృతికి ఇప్పుడు ఏమి ఇవ్వాలి? దాన్ని అపవిత్రంగా చేసేస్తాం. ప్రకృతిలోకి మనకున్న దుఃఖం యొక్క వైబ్రేషన్స్ని బాగా నింపేసి అందులో ఆహ్లాదపరిచేటటువంటి గుణాన్ని పోగొట్టేస్తాం. అందుకని పవిత్రత, ఆనందం, ఈ 2 ఇవ్వాలి. నిజానికి ప్రకృతిలోకి ఎప్పుడైనా ఇప్పటికీ కూడా ఏదైనా కొండల్లోకి వెళ్ళండి, ఇక్కడ ప్రకృతి ఏమీ లేదులేండి, పాడైపోయింది ఇదంతా. అదే ఒకవేళ ఏదైనా బాగా మంచి హిల్ స్టేషన్లోకి వెళ్ళారు, కొండల్లో మంచి ప్రకృతిలోకి వెళ్ళారు అనుకోండి, అక్కడ ఎంత ఆనందం అంటే తెలియకుండానే లోపల నుంచి ఒక రకమైన ఆనందం వస్తుంది. ఆ ప్రకృతిని అంతటిని ఎటువైపు చూసినా కూడా అలాంటి ఆనందం కలుగుతుంది. ఎందుకంటే ప్రకృతిలో ఆనందం ఉండేది, కానీ మన యొక్క దుఃఖము, విచారం వల్ల ఆనందానికి పోగొట్టేస్తుంది. అలాగే అదెంతో ప్యూర్ ఎనర్జీతో ఉండేది, ప్రకృతి అంతా పవిత్రత, శక్తితో నడిచేది. కానీ ఇప్పుడు అది కూడా పోయింది. అందుకని ఈ ప్రకృతి గురించి, అంటే పవిత్రత, శక్తి, సైకిల్ ఎలా ఉంది, దానివల్ల ఈ సృష్టి ఎలా మారిపోయింది అనేది నెక్స్ట్ లెసన్లో మనం చెప్పుకుందాం, మళ్ళీ నెక్స్ట్ వీక్. కానీ ఆ పవిత్రత శక్తితోనే ఈ ప్రకృతి అంతా చాలా మంచిగా మనకి సుఖాన్ని ఇచ్చేదిగా నడుస్తుంది. అందుకని ఇప్పుడు మనం ప్రకృతికి పవిత్రత, ఆనందం, ఈ 2 కిరణాలు ఇవ్వాలి. అంటే ఫస్ట్ భోజనం పెట్టి తర్వాత మంచినీళ్ళు పెట్టి, లేకపోతే ఫస్ట్ మంచం వేసేసి తర్వాత భోజనం పెట్టి అలా చేస్తారా? దానికి ఒక లైన్ ఉంది కదా. అలాగే ఇక్కడ మనం ఎవరికైనా కూడా శాంతి, శక్తి, సుఖం ఇవ్వాలి. రెండోది ప్రకృతికి పవిత్రత, ఆనందం ఇవ్వాలి. అర్థమైందా? ఇది మనం చేయాల్సింది. ఇలా ఇవ్వాలి 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 అనేది ఎంత అలవాటు అయిపోవాలంటే, పడుకున్నా, లేచినా, కూర్చున్నా, ఏం చేసినా ఇవ్వాలనే స్టేజ్లోకి వెళ్ళిపోవాలి. పడుకున్నప్పుడు కూడా ఆ స్టేజ్లోకి వెళ్ళాలంటే మనం నడుస్తూ తిరుగుతూ కూడా ఈ అభ్యాసం చేయాల్సింది. అందుకే రేపటి నుంచి ఒక 2 గంటలు కంటిన్యూగా ఇవ్వాలనే స్థితిలో కూర్చుని మన బ్రుకుటి నుంచి వైబ్రేషన్స్ని ఇస్తూ ఉండే ప్రయత్నం చేయాలి, ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయాలి. దాన్ని మనసా సేవ. ఎందుకంటే ఈ రోజుల్లో ఈ ప్రపంచంలో ప్రతి క్షణం కూడా దుఃఖం యొక్క వైబ్రేషన్స్ పెరిగిపోతున్నాయి. రైట్? దుఃఖం యొక్క వైబ్రేషన్స్ ఎంత పెరుగుతున్నాయంటే ప్రతి క్షణం కూడా లోపల అలజడే ప్రతి మనిషి. అందుకని ఇప్పుడు మనం అందరికీ కూడా ప్రతి క్షణం ఇస్తూ ఉండాలి. అశాంతి ఆత్మలకి శాంతిని ఇస్తున్నాను. మనం అనుకుంటే వెళ్ళిపోతుందా? మనలో లేదు కదండి. ఎక్కడి నుంచి వెళ్తుంది? నాకే బోడా శాంతి పొద్దున్న లేచిన దగ్గర నుంచి. ఇక నేనేం శాంతిని ఇస్తానండి? లేదు.
ఇది మనం కాదు ఇచ్చేది, వాస్తవానికి మన స్వధర్మమే శాంతి, మనలో ఉన్న స్వగుణమే శాంతి. కానీ అది కూడా నిద్రాణం అయిపోయింది కాబట్టి ఇప్పుడు భగవంతుడితో కనెక్ట్ అవ్వాలి. ఫస్ట్ ఆయన శాంతి సాగాలి. మనం ఇవ్వడం మొదలైతే ఆయన నుంచి మనకి కంటిన్యూగా ఇవ్వడం వస్తూనే ఉంటుంది. వాళ్ళకి ఇస్తుంటే మనం కూడా శాంతిగా అయిపోతాం. శాంతి మళ్ళీ మనం తెచ్చుకుని అప్పుడు ఇవ్వాలి కాదు, నేను ఇస్తూ ఉంటే ఆయన నుంచి మనలోకి వస్తుంది, వేరే వాళ్ళకి ఇవ్వగలుగుతాం. అర్థమైందా? అందుకని ఫస్ట్ అశాంతి ఆత్మలకి శాంతిని ఇస్తున్నాను, ఫస్ట్ సంకల్పం. రెండోది ఏంటి అంటే బలహీన ఆత్మలు, భ్రమించే ఆత్మలు, మానసికంగా శారీరకంగా అనారోగ్యంతో ఉండే ఆత్మలు, అలాగే శక్తి కావాలని కోరుకునే ఆత్మలు, 5 రకాల ఆత్మలు ఉంటారు. అంటే బలహీన ఆత్మలు అంటే వాళ్ళకి ఏంటంటే పాపం వాళ్ళ శక్తి వాళ్ళకి సరిపోదు మాట. బలహీన ఆత్మలు అంటే చాలా వీక్ సోల్స్ ఉంటారు, వాళ్ళకి పాపకాత పెరిగిపోయి బాగా వాళ్ళ జీవితాన్ని నడిపించుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయి బలహీన ఆత్మలు ఉంటారు. ఇంకొంతమంది ఏంటి అంటే భ్రమిస్తూ ఉంటారు, వాళ్ళకి జన్మ లేక, వాళ్ళకు కూడా కొంత శక్తి కావాలి. ఆ శక్తి కోసం వాళ్ళు ఎవరో ఒకరిని ఆశ్రయిస్తూ ఉంటారు, అందుకని ఆ శక్తిని మనం ఇవ్వాలి. మూడోది ఏంటి అంటే మానసికంగా శారీరకంగా అనారోగ్యంతో వీక్ అయిపోతుంటారు, వాళ్ళకు కూడా శక్తి కావాలి. అలాగే ఇంకా శక్తి కావాలని కోరుకునే వాళ్ళు ఉంటారు. శక్తి కావాలి, వాళ్ళ శక్తి వాళ్ళకి సరిపోక భగవంతుడా మాకు కొంచెం శక్తిని ఇవ్వండి అని కోరుకునే వాళ్ళు ఉంటారు. అందుకని 5 రకాల వాళ్ళని మన ఎదురుగా ఒక ఆత్మ రూపంలో చూస్తూ వాళ్ళకి శక్తి ఇవ్వాలి. అంటే ఫస్ట్ మనము గ్లోబుని చూడాలి మన ఎదురుగా. ఆ గ్లోబ్ మీద విశ్వంలో ఉన్న ఆత్మలు అందరూ అశాంతిగా ఉండేవాళ్ళు అనేటప్పటికీ నక్షత్రాలలాగా ఆత్మలు వచ్చేసింది. వీళ్ళందరికీ శాంతి వైబ్రేషన్స్ గ్లోబ్ అంతా ఇచ్చేసారు. తర్వాత బలహీన ఆత్మలు, భ్రమించే ఆత్మలు, మానసికంగా శారీరకంగా అనారోగ్యంతో ఉండేవాళ్ళు, శక్తి కావాలనుకునేవాళ్ళు, వీళ్ళకి శక్తి ఇచ్చేస్తారు, ఎర్రటి కాంతి. దాని తర్వాత దుఃఖంతో ఉన్న వారందరికీ సుఖం యొక్క కిరణాలు ఇచ్చారు. ఇది అయిపోయాక ప్రకృతి పంచతత్వాలు గాలి, నీరు, అగ్ని, ఆకాశము, భూమి, ఈ 5 తత్వాన్ని ఎదురుగా చూస్తూ వాటికి పవిత్రత, ఆనందం, ఈ కిరణాలు. ఇదే మనం చేయాల్సింది మనసాత్మ. ఈ విధంగా కంటిన్యూగా, అంటే ఇది ఎలాగా ఆగిపోకూడదు. నేను శాంతిని ఇస్తున్నాను, ప్రతి ఆత్మకి శాంతి వెళ్ళిపోయింది, వాళ్ళు శాంతిగా అవుతున్నారు, శాంతిగా చూస్తున్నాను, ఇలా ఆగిపోకూడదు. ఎందుకంటే ఇలా మనం చూస్తున్నాను, వీళ్ళు శాంతిగా అవుతున్నారు, అలా దృశ్యంలోకి వెళ్ళిపోయారు అనుకోండి, మనసు ఏమవుతుందంటే అది ఖాళీ అయిపోయి బయటకి వెళ్ళిపోయి అవుతుంది. ఇక్కడ 2 ఉన్నాయి, మనసు బుద్ధి 2 ఉన్నాయి. ఇది ఎప్పుడైతే దృశ్యం చూడడం మొదలు పెడితే వాళ్ళు శాంతిగా అయిపోయారు, వాళ్ళు అక్కడ ఆత్మలందరూ శాంతిగా ఉన్నారు, వాతావరణం శాంతిగా అయిపోయింది, ఇలా అక్కడ ఆ దృశ్యం చూడడం మొదలు పెట్టారు అనుకోండి, మనసు ఖాళీ అయిపోయింది. ఇదేం చేస్తుంది, ఇందాక ఏదో విషయం ఉంది ఆ విషయం గుర్తు చేసుకుంటాం, ఇది మళ్ళీ పక్కకి వెళ్ళింది అనుకోండి, బుద్ధి కూడా దృశ్యం నుంచి బయటకు వచ్చేస్తుంది, మొత్తం మళ్ళీ బయటకు వెళ్ళిపోతుంది. అందుకని ఏం చేయాలంటే ఇక్కడ కంటిన్యూ ఇవ్వాలి. అశాంతి ఆత్మలకి శాంతిని ఇస్తున్నాను, బలహీన ఆత్మలకి శక్తిని ఇస్తున్నాను. ఆ ఇస్తున్నాను అనేటప్పుడు ఇక్కడ ఫీల్ అవ్వాలి, శాంతి యొక్క ఫీలింగ్, శీతలత యొక్క ఫీలింగ్, అలాగే శక్తి యొక్క ఫీలింగ్, ఇక్కడ చాలా పవర్ఫుల్ స్థితిలో ఉన్న ఫీలింగ్, అలాగే సుఖం యొక్క ఫీలింగ్, ఇక్కడ చాలా లైట్గా, సుఖం అంటే కూడా చాలా తేలికైన స్థితి. ఈ ఫీలింగ్ ఇక్కడ అవుతూ ఉంటే ఆటోమేటిక్గా ఇది వేరే వాళ్ళకి ఆ ఫీలింగ్ ట్రాన్స్ఫర్ చేయగలుగుతుంది. ఇలా చేసే కొద్దీ పుణ్యగాథ జమ అవుతుంది. దీని ద్వారా మనం చేసిన పాప కర్మలన్నీ తొలగిపోతాయి ఈ పుణ్యగాథ వల్ల. అంటే పుణ్యగాథ అంటే మన పాపగాథని క్లియర్ చేసేదన్నమాట. ఇది కూడా మనసా సేవ చేయడం వల్ల. అందుకని ఇది ఎంతసేపు చేస్తే అంత మంచిది. ఒక 2 గంటలు చేయాలి మరి రేపటి నుంచి. రెడీ అయినా అందరూ చేయడానికి చేయగలమంటారు, చేయాలి. అమ్మబాబు 2 గంటలు ఈవినింగ్ 5 గంటలు. సరే అంటే అదో గ్రూప్
ఈవినింగ్ 5 to 7. అమృతవేలు వస్తున్నారు. అమృతవేలు 5:30 to 7:30. సాయంత్రం 5 అంటే మళ్ళీ మాకు పనులు ఉంటాయి.